గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 27 సంవత్సరాల నా కథ ఈ రోజుతో ముగింపు పలకాలనుకుంటున్నాను. ఎందుకంటే సినిమానే పార్ట్ 1, పార్ట్ 2 తీస్తే పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 ఫ్లాప్ అయితే పరిస్థితులు ఈ రోజుల్లో. అలాంటిది నా ఎపిసోడ్లు ఇప్పటికి 18 ఎపిసోడ్లు ఆదరించారు. ఇంకా దీన్ని కొనసాగించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. తొందరగా ముగించేస్తా. ముందుగా విఘ్నేశ్వర విఘ్నమస్తు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. 2025 ఎన్నో ఆశలతో అడుగుపెట్టాం. మనం ప్రతి సంవత్సరం అనుకుంటాగా ఈ సంవత్సరం బాగుంటుంది, ఈ సంవత్సరం బాగుంటుంది. అలాగే 2025లో కూడా ఎన్నో ఆశలతో అడుగుపెట్టి మేము యూట్యూబ్ పేమెంట్ మీద ఆశతో ఎదురు చూసే సంవత్సరం అది. అది నాకు ఏదో పెండింగ్ పెట్టి రాలా. జనరల్గా నాకు డిసెంబర్లో డబ్బులు రావాలి, నవంబర్లో డబ్బులు డిసెంబర్లో రావాలి, డిసెంబర్లో కూడా రాలేదు, జనవరిలో రావాలి, జనవరిలో కూడా రాలేదు. జనవరి మొత్తం యూట్యూబ్ లైవ్లు పెట్టడము, యూట్యూబ్ డబ్బుల కోసం ఎదురు చూడటము, అవి కాక చికాక పడటం, టెన్షన్ పడటం, చాలా బాధలు పడ్డాం. ఈ లోపల మా అబ్బాయి శబరిమల అయిపోయి వస్తా కరింగలి మాల తెచ్చాడు. ఆ కరింగలి మాల తెచ్చిన తర్వాత ఇల్లించకుండా పూసలు ఇంట్లోనే పెట్టాము. సరే శ్రీశైలం పోయిస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి మేము ఫిబ్రవరి నెలలో శ్రీశైలం కూడా వెళ్ళొచ్చాం. శ్రీశైలం వెళ్ళొచ్చి దేవుడిని దండం పెట్టుకొని డబ్బులు రావాలని చెప్పి దండం పెట్టుకొని వచ్చాము. కానీ ఎక్కడికి వెళ్ళినా మనకి ఎప్పుడు ఏది రావాలో అప్పుడే వస్తుంది. అలా మనం దేవుడిని దండం పెట్టుకోగానే అన్నీ జరిగిపోయే పని అయితే మనం అందరం కోటీశ్వరులు. వాస్తవంగా చెప్పండి, మన కర్మలు అనేవి ఉంటాయి కదా, ఆ కర్మ ప్రక్షాళన జరగాలి. పోయి వచ్చిన తర్వాత మా అబ్బాయి కరింగ్లీ మాల తెచ్చాడు. మాల తెస్తే నాన్న నేను అల్లించుకొని నువ్వు కూడా అల్లించుకో, అది మంచిదని చెప్తే సరే. మనకి ఆకలిగా ఉన్నడికి ఎవరైనా అన్నం పెడతారంటే ఆశగా ఉంటాం, బాధల్లో ఉన్నవాడికి ఏది ఎవరు చెప్పిన మాట కూడా వింటాం, ఇది చేసుకుంటే మంచిదని. సరే ఆ మాల 3,000 రూపాయలు పెట్టి వెళ్ళించుకున్నా, వెండి తీగలతో. అది ఇప్పుడు 3 సార్లు దిగింది, పక్కన పెట్టాలి. ఇక మా అబ్బాయి ఒక 3,000 పెట్టుకున్నాడు, నేను ఒక 3,000 పెట్టాను. ఆ శబరిమల నుంచి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అదేదో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అక్కడే అంటే ఈ కరింగలి మాల తయారయ్యేది, పూజలే పెడతారంట. అక్కడికి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తే అక్కడ పోయి తీసుకొచ్చాడు. పూసలు 1900 అయినాయి. ఇద్దరం కలిసి చేరుసగం చేసుకున్నాం అనమాట. 54 పూసలు లెక్క 108 పూసలు 2 దండలుగా 3,000 పెట్టి మాలలు ఇచ్చి మాల మెల్ల వేసుకున్నా. కానీ అద్భుతం ఏంటంటే, విషయం ఏంటంటే, ఈ మాల వేసుకున్న తర్వాత ఆ రోజు నాకు ఇదనే సెట్ అయింది. ఏది ఈ పేమెంట్ రావాల్సింది ఏదైతే ఇబ్బంది జరిగిందో అప్పుడు దాకా, అది ప్రతి వారానికి ఒకసారి పెడుతున్నా, వారం వెయిట్ చేయాలి అది ఫెయిల్డ్ అయితే. ఆ ప్రూఫ్స్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయి అనమాట. ఆ మాల వేసుకున్న ఆ రోజే, ఏ రోజైతే మాల వేసుకున్నానో అంతకు ముందు రోజు మా అమ్మాయి మళ్ళీ వారం చెక్ చేస్తుంది. అవి సెట్ కావట్లేదు అంటున్నారు, మళ్ళీ మెసేజ్ వస్తుంది కరెక్ట్ ప్రూఫ్లు ఇవ్వట్లేదని. అది దాదాపు మానిటేషన్ అయిన తర్వాత 3 నెలలు వాళ్ళు ఇబ్బంది పడ్డాం డబ్బులు రాక. సరే ఫైనల్గా ఆ రోజు ఉదయం మాల వేసుకున్నా, సాయంత్రం ఎప్పుడో పేమెంట్ పడిపోయింది. నా ఆనందానికి హద్దులు లేవు. ఆకాశంలో ఆశల హరివిల్లంట ఆ స్టెప్ వేసి ఇక నేను పెద్ద యూట్యూబర్ని అయిపోయా, ఇక నాకు లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు అని చెప్పి మన ఎగిరాం. ఆనందం ఎక్కువసేపు కూడా ఉండలేదులే మనకి అని. అందరి మాదిరిగా నేను కూడా ఉత్సాహంగా రెండో రోజు అమౌంట్ తెచ్చుకొని వీడియో పెట్టా. పెద్ద అమౌంటే కాదు, 3 నెలల అమౌంట్. ఫస్ట్లో బిగినింగ్లో ఏంటంటే చాలామంది సపోర్ట్ చేస్తారు, అంటే కొత్తగా యూట్యూబర్ కదా అని ఎంకరేజ్ చేస్తారు. విదేశాల్లో ఉన్న మన వాళ్ళు చాలామంది బాగా సపోర్ట్ చేశారు, సూపర్ చాట్లు చేసి. ఆ అమౌంట్ వచ్చిందనే ఆనందం తట్టుకోలేక వీడియో పెట్టండి. ఇంకా మంది అక్కడి నుంచి అందరి కళ్ళు మండిని. 4వ తేదీ నుంచి మమ్మల్ని ఆడుకోవడం మొదలుపెట్టారు. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి అమౌంట్ వచ్చిన తర్వాత శ్రీశైలం వచ్చిన తర్వాత అమౌంట్ వచ్చింది. అమౌంట్ వచ్చిన తర్వాత శ్రీశైలం పోయించాం. అమౌంట్ రాకముందుగా అమౌంట్ వచ్చిన తర్వాత శ్రీశైలం పోయించాం. పోయించిన తర్వాత ఇంకా ఇంకా సోషల్ మీడియాలో మమ్మల్ని ఏకటం మొదలుపెట్టారు. దాన్ని ఫస్ట్ సారి ఎదుర్కొనేరికి మా కాలు చేతులు గడగడ ఉనికిని, ఒక భయం, ఒక ఆందోళన. ఇంకా మేము శ్రీశైలం పోయించినా మమ్మల్ని వదిలిపెట్టలా. మా గురించి ఇంకా రోజు రెగ్యులర్గా మా గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇదే టైంలో మా ఆవిడకి ఒంగోలు పోయి చూపించుకొస్తే తొందరగా సర్జరీ చేయాలి మేడం చెప్పింది. ఇప్పటికి చాలా లేట్ చేశారు మీరు, ఇంకా లేట్ చేస్తే తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే మేమేం చేయలేము, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అవి బయటకు వచ్చేస్తే ఇక ఒకవేళ ఏదైనా అది క్యాన్సర్ కింద కూడా మారుతున్నాయి, మీరు ఇష్టం తర్వాత అని చెప్పారు. ఇంకా సరే ఇంకా భయపడిపోయాము. ఇంకా మేము ఈ భయాందోళనలు, ఈ భయాల్లో మళ్ళీ దేవుడు దండం పెట్టుకోవడం, భగవంతుడు ఏంది మా మీద ఇలాంటి మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు, మమ్మల్ని గందరగోళం పట్టిస్తున్నారు అంటే. మనుషులకి అసూయ చాలా ఎక్కువ అండి. ఇప్పుడు నిన్న చూశారు కదా మన సోషల్ మీడియాలో ఎంత గందరగోళం అవుతుందో. ఒక స్టేజ్ మీద ఒక హీరో ఏదో మాట్లాడాడు, సారీ చెప్పాడు, అయిపోయింది. ఇంక అందరూ తాగల, అది అంతా ఇంకా ప్రళయమైంది. అంటే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారా, లేకపోతే ఆ వ్యక్తి మీద కోపంతో ఇలా మాట్లాడుతున్నారా అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో అసలు పాయింట్ పోయింది. పాయింట్ గురించి దాన్ని బేస్ చేసుకొని మాట్లాడతారు అన్నమాట, పక్క తెచ్చుకోవడానికి. అలాగే మా మీద కోపంగా ఉన్న వాళ్ళందరికీ ఈ పేమెంట్ వచ్చిందనేది దాన్ని బేస్ చేసుకొని మమ్మల్ని ఎట్టంటే మాట్లాడడం జరిగింది. అంటే లైవ్లో ఉన్న వాళ్ళు తిడతారు,
మన లైవ్‌ల్లో కొంతమంది బ్యాడ్‌గా మాట్లాడి బ్యాడ్ కామెంట్‌లు పెడితే మనం ఫస్ట్ టైమ్ కాబట్టి తెలియక తిట్టాం. హైడ్ చేసుకుంటే సరిపోయేది. మనకి మనుషులమే కదండీ కోపం వస్తది బండబూతులు తిడితే. అయి తిట్లా బండబూతులు తిట్టినప్పుడు ఆ కోపం కోపంతో పడతా. మేము లైవ్‌లో కొంతమంది తిట్టాము మమ్మల్ని బూతు కామెంట్‌లు పెట్టిన వాళ్ళకి. ఆ తిట్టడం అది కామెంట్ పెట్టినోడే కానరాడు. అది మనం టైమ్ ఔట్ చేయటమో, హైడ్ చేస్తాము. తర్వాత మన కోపంతో తిడతాము. ఈ చూసే వాళ్ళందరూ దాన్ని పాయింట్ చేసుకొని దాని ఆధారంగా మమ్మల్ని ఇంక బేస్ చేసి తిట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టారు. ఇంకా ఆ తర్వాత ఒక నెల రోజులు నేను అసలు బెడ్ మీంచి అసలు బయటికి పోవాలని కూడా భయమేసిందనమాట. అంటే ఇంక వేరే వాళ్ళందరూ చూస్తుంటారు కదా సోషల్ మీడియాలో. ఇంక భయమేసి తర్వాత మళ్ళా కోలుకొని ఇంక ఇయన్నీ కామనేలని చెప్పి మార్చిలో మళ్ళా హాస్పిటల్‌కి పోతే, మార్చి నెలలో మా ఆవిడకి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఒక నెల రోజులకి ఈ బాధలు తట్టుకొని కుటుంబం అంతా చాలా బాధపడ్డాం. ఆ సగం లేట్ అయింది గూడక దానివల్లే ఏదిరా ఆపరేషన్ లేట్ మనకి అయింది. ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయని చెప్పి మళ్ళీ వీటన్ని తట్టుకొని నాకు షుగర్, బీపీ, టెన్షన్ దడొస్తది. ఏదైనా గబక్కన ఏదైనా జరుగుతుంటే. ఇంగా అయి తట్టుకొని చిన్నంగా పోయి మార్చి 27 తారీఖు హాస్పిటల్‌లో చూపించి మళ్ళా ఏప్రిల్‌లో సర్జరీ ఏప్రిల్ 2 తారీఖు సర్జరీ చేశారు. సర్జరీ చేస్తే సరే, ఆ పేమెంట్ వచ్చిందనే ఆనందం కన్నా గూడా ఈ తిట్లు అనే బాధ ఎక్కువైపోయింది. అంటే మనం ఏదైనా సంతోషాన్ని వ్యక్తపరిస్తే ఎమ్మటనే గొడవలు జరుగుతాయి. అసూయ అంత ప్రమాదకరంగా ఉంటదనమాట. అయి చెప్పకూడదు మనం. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఉన్నాం గాబట్టి, మన సంతోషాలను షేర్ చేసుకుంటే ప్రమాదం అనేది నాకు అర్థమైపోయింది. సరే ఎంతో కొంత అయితే అమౌంట్ వచ్చింది. ఇంక ఆ అమౌంట్ పెట్టుకొని ఇక మిగతా డబ్బులు 30% పై ఖర్చులకొచ్చినాయి ఆ అమౌంట్ మాకు హాస్పిటల్‌కి పోవటానికి పై ఖర్చులుంటాయి గదా! రక్త పోయి పరీక్షలు రావటానికి. చేయించుకోవడానికి, హాస్పిటల్‌కి పోయి రావడానికి వాటికి వీటికి సరిపోయింది. పెద్ద భారీ అమౌంట్ ఏం గాదది. పెద్ద అమౌంట్ ఏం గాదు. ఆ ఖర్చు తీరేంత అమౌంట్ ఏం గాదు. వచ్చినియి అది పోయి సర్జరీ చేయించుకొనొచ్చాం. ఇంకా మనకి జనరల్‌గా శ్రీశైలం పోయొచ్చిన తర్వాత మనం దేవుడు అంతా ఆయనే చూసుకుంటే సర్జరీ చేయించుకొని ఆపరేషన్ అంతా సక్సెస్ అయింది. ఆ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది సంఘటన ఇదనమాట. అంటే సంతోషం 24 గంటలు నిలబడలేదు. ఏప్రిల్‌లో వచ్చేసి మా ఆవిడకి సర్జరీ చేయించడం జరిగింది. ఇవి అక్కడ హాస్పిటల్‌కి పోయి చేస్తుంటే అసలే పని తక్కువగా ఉంది. ఆ పని ఇంకా కొద్ది కొద్దిగా తగ్గిపోతా ఉంది. ప తరిగిపోతున్న పనిని కాపాడుకునే ప్రయత్నం నేను చేస్తానే ఉన్నాను. ఎంత ప్రయత్నం చేసినా మనలో టాలెంటు లేక కాదండి, ఇంకోటి కాదండి. మనుషులు అవసరాలను బట్టే ఉంటారు. నీతో అవసరం ఉన్నంత కాలం నిన్ను గొప్పోడని పొగుడుతారు. నీతో అవసరం లేనప్పుడు నీతో పక్కకు తప్పుకొని పోతారు. ఇది సమాజం తీరు. మనమేమనుకుంటాం మనం ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం గదా! కష్టకాలాలు అందరికి ఉపయోగపడ్డాం కదా! ఈ టైంలో మనకు ఉపయోగపడతాను అనుకుంటాం. నీ కష్టం ఎవరికి అవసరం? నీ కష్టం ఇంకొకరికి ఎంటర్‌టైన్‌మెంటే. నీ బాధ ఇంకొకరికి ఎంటర్‌టైన్‌మెంటే. నీ అవసరం నీకన్నా రూ. 10 ఎవరు తక్కువ ఇచ్చారో నీ అవసరం లేదు కాబట్టి పక్కకెళ్ళిపోతారు. ఇది లోకం తీరు. ఇంకా సరే ఈ పనిని కాపాడుకునే ప్రయత్నంలో నేను చేస్తా ఉంటా. ఈ మళ్ళా ఇట్నే ఇటు వచ్చి ఆపరేషన్ చేయించుకొనొచ్చాం. మళ్ళా మా కాలక్షేపం కోసం మేము మళ్ళా జనరల్‌గా లైవ్ చేసుకుంటా ఉన్నాం. లైవ్ చేసుకుంటే మళ్ళీ యథాప్రకారం ఇట్నే గొడవలు రావటం, ఈ లైవ్‌ల వల్ల గందరగోళాలు రావటం, మళ్ళా వీడియోలు పెట్టడం జరిగింది. మళ్ళా జూన్‌లో, జులైలో. అసలు ఎందుకు కక్ష కడుతున్నారు? మా మీద ఒక పని కట్టుకొనొచ్చి కక్ష కడుతున్నారు. అది మాకేం అర్థం కావట్లేదు. ఇక ఇలా దెబ్బలు తిని, తిని, తిని 2025 ఇలా జరుగుతా వస్తుంది. అక్కడి నుంచి 2025లో ఆపరేషన్ అంతా సక్సెస్ అయింది కాబట్టి, మళ్ళా మేమేం చేసామంటే, వెంకటేశ్వర స్వామి మొక్కుబడి ఉంది నాకు. నేను ఈ పని విషయంలో ఒక విషయం చెప్పాలండి. దేవుడికి పని మా మేనత్త చెప్పింది ఏమైందంటే, "నువ్వు 2004లో నువ్వు బాగా కష్టపడుతున్నావురా. నువ్వు నువ్వు చేసే పనిలో 10% దేవుడికి ఇస్తాననుకో" అని చెప్పింది. అంటే ఆదాయం మీద అంటారు అందరూ. నాకు తెలియక నేను జనరల్‌గా నా పనిలోనే ఇస్తా అని చెప్పా. సరే ఏది ఏమైనా గానీ అక్కడ పని ఎంత జరిగినా గానీ 10% లెక్కన పక్కన పెట్టేసి మేము 3 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎళ్లి రావడం జరుగుతుంది. పోయేటప్పుడు ఈ ఖర్చులు పెట్టుకొని ఉండి కాడికి పోయేటట్టు మిగిలిన డబ్బులు ఉండీలేసొస్తాం. నేను 2023 అమ్మకి ఇలా జరిగిన తర్వాత నేనేమనుకున్నా అంటే, స్వామి నాకు సంపాదన తగ్గిపోతుంది. నేను అంత పర్సెంటేజ్ ఇవ్వలేను. నాకు ఇక్కడ షాప్ రెంట్ పోను వచ్చేది పెద్ద తక్కువైపోతుంది. ఇక నేను ఇంత ఇవ్వలేను అని చెప్పి 5% ఎంతో ఇద్దామన్నట్టుగా మాట్లాడాను. సరే మన మాట తప్పామో ఏమో తెలీదు. అక్కడి నుంచి నా పని కూడా తగ్గిపోవడం జరిగిపోయింది. పూర్తిగా తగ్గిపోయింది. అసలే ఉండే సగం పని పావలాలకొచ్చింది. అంటే ఇక్కడ దేవుడేదో మనల్ని శపించాడు అనటం లేదు. అంటే మన అంతరాత్మకు మనం చేసింది కరెక్టా? రాంగా అని నాకనిపిస్తుంది. ఇక నువ్వు దీంట్లో అసలు నీకు లేని పని నీకెందుకని చెప్పి ఈ సంవత్సరం తిరుపతి పోయొచ్చాము. తిరుపతి పోయొచ్చిన తర్వాత కాణిపాకం పోయి దర్శనం చేసుకున్నాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని మేము కొండ దిగాలనుకునేది సాయంత్రం 6 అయింది టైము. వాళ్ళు దిగనీయల. అప్పటికి మేము కారు దిగి 4 అడుగులు ఎగిన వాళ్ళు ఆపేశారు. ఎమ్మటనే కారు అతనికి ఫోన్ చేసి ఆపి కిందకి తీసుకొచ్చి వదిలిపెట్టారు. అసంతృప్తి అయితే మాలో ఉంది. అంటే కాలినడకన కొండ ఎక్కాం గానీ దిగలేకపోయాం అప్పుడు కూడా. ఇంకోటి స్వామి డబ్బులతో రూమ్ తీసుకున్నా గానీ చెప్పలేదు నువ్వు. అంత వెంకటేశ్వర స్వామి డబ్బులతో రూమ్ తీసుకున్నామండి మేము. అక్కడ అంటే ఇంక దాదాపు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల డబ్బులు దాచిపెట్టుకున్నాం. 56,000 అంత దేవుడి హుండీలో వేసే డబ్బులు.
వాటిలో 10,000 15,000 ఖర్చు పెట్టుకుంటే దేవుడు ఏమన్నాడు కదా, అది కూడా దేవుడు చూపించిన దారిని అలిపిరిలో ఒక రూమ్ తీసుకున్నాం. ఒక్కసారిగా మేము ఆ రూమ్ వీడియో పెట్టాం. మనకేం ఊరకుండంగా నిజాయితీగా ఉన్నదన్నట్టు చెప్తాం. దానివల్ల చాలామంది మళ్ళీ వ్యతిరేకమయ్యారు. అంటే ఇక్కడ మనుషులకు కావాల్సింది ఏంటంటే, నువ్వు ఏడుస్తూ ఉండు, బాధపడతా ఉండు, వేదంతో ఉండు. నువ్వు వాళ్ళు ఓదారుస్తూ ఉండాలి. అదే నువ్వు నవ్వామంటే మటుకు వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. కానీ మనకి ఈ నాటకాలు తెలియదు కదా. ఉన్నదన్నట్టుగా రూమ్ తీసుకొని రూమ్ వీడియో పెట్టాము. తిరుపతి పోయి వచ్చాము. అబ్బో మీరు రిచ్చే, మీరు లేని వాళ్ళు అనుకున్నాం మేము, అది ఇది అని చెప్పి కొంతమంది వ్యతిరేకమయ్యారు. తిరుపతి పోయి వచ్చిన తర్వాత చాలామంది వ్యతిరేకమయ్యారు. సరే ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎప్పుడైతే పోయి వచ్చామో, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం పోయి వచ్చాక మాకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది అదే అమ్మాయిది డైవర్స్, ఆ కాగితాలు వచ్చినాయి ఒక 4 రోజులకి. మేము తిరుపతిలో దర్శనం అయిన తర్వాత వాళ్ళు అక్కడ నోటీస్ టైప్ అయిపోయింది, వచ్చింది. సరే ఇది ఒక మంచిదే, మనం ఎటు కాకుండా అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఊగిలాడతాం, వాళ్ళు మనం అంటాం, మనం వాళ్ళని అంటాం, ఈ గొడవలన్నీ ఇటు వల్ల వస్తున్నాయి కదా అని చెప్పి సరే దేవుడికి దండం పెట్టుకున్నాం. ఆ తర్వాత ఆ డైవర్స్ రాగానే మా అమ్మాయి ఒక వీడియో పెట్టింది, అసలు ఎందుకు జరిగింది ఇదంతా అని. ఇంకా దాన్ని ఫేస్ చేసుకొని ఇంక యూట్యూబ్లో మమ్మల్ని బూతులు, పచ్చి బూతులు తిడతా మా వీడియోలు పెట్టి, మా ఫోటోలు పెట్టి, ఇక రోజు అదే ప్రోగ్రామ్ పెట్టారు. ఇక అసలు ఎట్లుందంటే బజారుకి పోయి తలెత్తుకుంటే అంత కష్టమైపోయింది. అసలు జాలి దయ లేకుండా నోటికి వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కక్ష కట్టి సరే ఒకరితో కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా అంతకుముందు మాతో మంచిగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు పెట్టడం మొదలుపెట్టారు. అంటే శవాల మీద పేలాలు ఎదుర్కోవడం అంటే ఎదుటివాడి బాధని మనం ఎలా క్యాష్ చేసుకోవాలి, ఎదుటివాడిని బాధించేవాడు బలహీనుడు ఎవడు తిరగబడలేడు కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. చేస్తే ఎప్పుడు పోలీస్ స్టేషన్కి నేను 2-3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని బతిలాడుకోవడం జరిగింది. వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇంకా చర్యలు తీసుకోకపోతే ఇంకేం చేస్తాం, సైలెంట్గా మనం గమ్మున వచ్చేసాం. అంటే మనదొక్కటే పని, మనం యూట్యూబ్లు పెట్టుకొని సోషల్ మీడియా పెట్టుకొని చిన్న చిన్న ప్రతి ఒక్క సమస్యలకి వాళ్ళు తీర్చాలంటే అయ్యే పని కదా. వాళ్ళని మనం ఏమంటారు, ఎన్నో పనులు ఉంటాయి. ఇక వాళ్ళు సరే కంప్లైంట్ రాయించాం, అటు పడేసాం, వచ్చేసాము. ఇంకా అక్కడ ఆగస్ట్ నెల అంతా ఒక లైఫ్ అండ్ డెత్ సమస్య, పరువు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది. కనపడిన శత్రువులు అసలు ఎక్కడెక్కడో అసలు మన సంబంధం లేని శత్రువులు తయారయ్యారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో శివాజీ మాట్లాడిన దానికి ఎక్కడో ఉన్న అన్వేష్ ఎక్కడ మాట్లాడారు చూడు, అలా ఒకరికొకరు సంబంధం లేకుండా గొడవలు పెట్టుకుంటారు. అంటే ఇక్కడ ఒక పాయింట్, ఒకటి బాధ కలిగిన సన్నివేశం ఇంకొకటికి అది వాడికి రాంగ్ అనిపిస్తుంది. దాని మీద గొడవలు జరుగుతుంటాయి ఇక్కడంతా కూడా. అంటే వ్యక్తిత్వాలు, మనసులో 4 రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒకరికి నచ్చింది ఒకరు రైట్ అంటారు, ఒకరు రాంగ్ అంటారు. ఇది సమాజంలో జరిగే పరిస్థితి. ఈ క్రమంలో కొంతమంది అత్యుత్సాహం చూపించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, బూతులు తిట్టడం, ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నారు. వాక్ స్వాతంత్రం ఉంది కదా. దానికి కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతాయి ఇలా మాట్లాడటం వల్ల. ఇంకా అక్కడ మళ్ళీ ఒక నెల రోజులు అసలు మేము బయటకు రాలేకపోయాము. షాప్ కడుక్కోవాలన్న సిగ్గు బిడియం వేసింది. మన సబ్స్క్రైబర్లు చాలామంది అటు పోయి చూస్తుంటారు కదా, వీడియోలు సపోర్ట్ చేస్తుంటాయి. ఇక చూసి ఏంది ఇలా జరుగుతుందంటే ఇంకేం చేయగలం, తలకాయ ఉంచుకున్నాం, ఇంకేం చేస్తాం, మా కర్మ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అది అయిపోయింది. దాన్ని తప్పించుకొని ఇంక మళ్ళీ నా పని నేను చేసుకుంటుంటే పని ఇంకా స్లో అయిపోతుంది రోజు రోజుకి. ఈ పని ఎలా ఉంటుందంటే మనము ఎవరు లేనప్పుడు మనం అవసరమైనప్పుడు మేస్త్రి నువ్వు తోపు తురుము నువ్వు అని అంటారు. తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే మనిషికి ఏంటంటే అవసరాన్ని బట్టే మనతో మాట్లాడతాడు. వాడు 10 సంవత్సరాలు మాట్లాడా, 20 సంవత్సరాలు మాట్లాడా, 25 సంవత్సరాలు మాట్లాడా, 30 సంవత్సరాలు మాట్లాడా, ఎదురున్నాడా, పక్క నుండి, ఇవన్నీ కాదండి. ఎవరి దగ్గర రూపాయి తక్కువైతే వాడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరితో ఎక్కువ అవసరం ఉంటే వాళ్ళతో జత కట్టేస్తారు. మనుషులకు నేను నైజం. అప్పుడు దాకా నువ్వు ఏ కష్టకాలంలో వాళ్ళతో కలిసి ప్రయాణం చేసావు, నువ్వు వాళ్ళకి ఎంత ఉపయోగపడ్డావు, ఇవన్నీ కాదు. ఆ తర్వాత నేను అనుకున్నా, ఏందిరా కస్టమర్లందరూ పక్కకి వెళ్ళిపోతున్నారు, ఇది అసలు నాకేం అర్థం కావట్లేదని ఆందోళనలో అయినా నాకు 4 మేస్త్రులు సపోర్ట్ ఉండరు. సరే వాళ్ళు 4 వస్తున్నా కానీ నాకు షాప్ రెంట్ కూడా నాకు ఖర్చులకు వస్తాయి. సరే ఇప్పుడు మనం సడన్గా షాప్ తీసేసి మనం ఏం చేయగలము, సరే ముందు ఈ యూట్యూబ్ అనేది చేసుకుంటా ముందు ఎట్ట జరిగిద్దో చూస్తా, జాగ్రత్తగా పరిశీలన చేస్తూ నేను. ఈ ఓర్పు సహనం అనేది దాదాపు నేను 2 సంవత్సరాల నుంచి పని తగ్గిపోతున్నా, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, ఎక్కడెక్కడ గూట్లో దాచిపెట్టుకుని డబ్బులన్నీ పొదుపు ఎవరికి చెప్పకుండా దాచిపెట్టిన డబ్బులు కూడా బయటికి తీస్తూ వస్తున్నా. కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు. వీటినన్నింటిని మేనేజ్ చేస్తూ ఉన్నా. ఈ సంవత్సరం వీటన్నిటి మేనేజ్ వస్తూ ఉంటే ఫైనల్గా ఈ 4గురిలో ఒకళ్ళు వాళ్ళు మనకి షాప్ ఎదురే ఉంటారు. వాళ్ళకి ఈ మేస్త్రి పని జరగట్లేదు కదా, ఇంకెప్పుడైనా తీసేసేవాడు, మళ్ళీ మనం అటు కాకుండా ఇటు కాకుండా పోతామని చెప్పి వాళ్ళు నేను అంటున్నా పని జరగకపోతే షాప్ తీసేస్తాను. అది విన్న వాళ్ళు ఏం చేశారంటే మన ఎదురు షాప్ వాళ్ళే పక్కకి తీసుకెళ్తున్నారు పని. అది చూసారు నాకు ఇంకా భలే బాధ అనిపించింది. 27 సంవత్సరాలు మనం పక్కన ఎదురెదురు కలిసి ఉన్నాము. మనుషులు వ్యక్తిత్వం ఎంత దారుణంగా ఉందో, మనతో మంచిగానే మాట్లాడుతున్నారు రోజు, ఇలా తీసుకెళ్ళారని నేను అనుకున్నాను. కానీ వ్యక్తిత్వం కాదు, నేను తీసేసేవాడిని. వాళ్ళకి అర్థమైంది. ఓహో రేపు అప్పటికప్పుడు అవతల
వాళ్ళు చేయకపోతే ఇబ్బంది పడతామని ఇంకా నాకు పని ఇవ్వకుండా వాళ్ళు పక్కకు తీసుకెళ్ళడం మొదలుపెట్టాను. నేను వీళ్ళ కోసమే 2 సంవత్సరాలు, ఈ నలుగురు కోసమే 2 సంవత్సరాలు ఉంటా. ఇంక ఈ నలుగురు కోసం నమ్ముకుంటే ఇంకా ఆ కొరవ ముగ్గురు ఉన్నారు కదా, నాకు అప్పుడే ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఇక నాకు ఈ పని ఇంక వేస్ట్, ఇంకా నా అవసరం వీళ్ళకి లేదు. ఒకప్పుడు ఆయిల్ ఇంజిన్లు చేశా, కొన్ని రోజులకి వాళ్ళకి నా అవసరం లేకుండా పోయింది. పంపునాలు టెస్టింగ్ చేశా, కొన్ని రోజులకి అది లేకుండా పోయింది. జనరేటర్లు అవి చేశా, కొన్ని రోజులు మా బాబాయ్ దగ్గరికి మా బాబాయ్కి నా అవసరం లేకుండా పోయింది. అంటే వాళ్ళకి మనకన్నా బెస్ట్గా అవతల వాళ్ళు దొరికారు కాబట్టి ఇంకా మన అవసరం లేదు. ఇక్కడ మనుషులు, బంధాలు, సెంటిమెంట్స్ ఇవన్నీ వ్యర్థం, ఫేక్. అవసరాలు, డబ్బు, మనీ అంటే నా మీద అవతల వాడు తక్కువ చేస్తే అవతల వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇక నా సెంటిమెంట్ అవసరం లేదు, నేనేం తక్కువ చేయలేని పరిస్థితి. ఇంకా నేను ఆలోచన చేసి ఎమ్మటనే మా రూమ్ ఓనర్ గారికి ఫోన్ చేశాను. నేను నెక్స్ట్ మంత్ 10వ తారీఖు ఖాళీ చేస్తాను, మళ్ళీ చెప్పలేదు అనుకుంటాను, ఒక నెల ముందే చెప్పా. వాళ్ళు సరేలా అన్నారు. రెండో రోజు వస్తే సరే నేను వచ్చే నెల 10 ఖాళీ చేస్తా కదా, రెంట్ తీసుకోమన్నా. రెంట్ తీసుకున్న తర్వాత రెండో రోజు ఫోన్ చేశాడు. రెంట్ తీసుకున్న తర్వాత చేశాడు, మేము వేరే వాళ్ళకి చెప్పేసి ఇమీడియట్గా ఖాళీ చేయాలి. నిన్న మరి రెంట్ తీసుకున్నారు కదంటే అవన్నీ మాకు తెలియదు, మాకు వారం 10 రోజులు రూమ్ ఖాళీ చేయాలి. వారం 10 రోజులు కాదు, ఇమీడియట్గా ఖాళీ చేయాలంటే చెప్పారు. వారం 10 రోజులు టైం కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా ఎంతగా 27 సంవత్సరాలు మనం ఉన్నాం, వాళ్ళకి డబ్బే అవసరం. మనకన్నా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళు కావాలి. మళ్ళీ ఒక నెల రూమ్ ఖాళీగా ఉంటే వాళ్ళు బాడికి పోద్ది కదా. అందుకని వాళ్ళు పక్కన వాళ్ళే చెప్పేశారు. ఆ పక్కన అతను కూడా మనకి ఇప్పటి నుంచి అతనికి మేము అడ్డం, మా పక్క రూమ్ కాబట్టి వాళ్ళు ఆటోలు పెట్టుకోవడానికి, స్వీట్లు బండ్లు పెట్టుకోవడానికి అడ్డం. వాళ్ళకి అవసరం, ఇమీడియట్గా వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇస్తారని వాళ్ళు అడిగారు. సరే ఇవన్నీ తెలుసుకుంటే జరిగా మనం తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ మనిషికి అవసరాల తప్పనించి, స్వార్థాల తప్పనించి మిగతా ఏముండవు. గుర్తుపెట్టుకోండి. నువ్వు 27 సంవత్సరాలు కలిసి ఉన్నా, 30 సంవత్సరాలు కలిసి ఉన్నా, 50 సంవత్సరాలు కలిసినా నీతో అవతల వాడికి అవసరం ఉన్న రోజులే నీకు విలువిస్తారు. ఇదంతా మీరంటే మాకు అభిమానం, మీరంటే మీ మాటలంటే మాకు గౌరవం, మరి మంచి పని వాళ్ళు, ఇలాంటి మాటలన్నీ కూడా ఈ మనల్ని మోసం చేస్తాయి. అందుకని ఎప్పుడు పక్కనోడి దగ్గర మెప్పు పొందడానికి మీరు బతకద్దు. మీ గురించి మీరు బతకడానికి మీరు ఆలోచన చేయండి. నేను చేసిన పొరపాటు ఏంటంటే, మేస్త్రి నువ్వు మంచి పనివాడు, మేస్త్రి నువ్వు అట చేస్తావు, మేస్త్రి నేను మంచి పనివాడిని అయితే నా పని ఎందుకు తగ్గిపోద్ది? వాళ్ళ అవసరం గడుపుకోవడానికి మాటలు చెప్పారు. ఆ నలుగురు కోసం నేను రెంట్ కడతా ఉన్నాను 2 సంవత్సరాలు. ఎంత మూర్ఖుని చెప్పండి. నేను జనరల్గా 2 సంవత్సరాల క్రితం ఖాళీ చేసినట్టు ఈ పాటికి నాకు ఏదో దారి దొరికేది. లాస్ట్కి వాళ్ళందరూ కరెక్ట్గా ఉండాలి, నేను కరెక్ట్గా ఉండాలి, నేను అజ్ఞానంలో ఉండా. చాలామంది ఏమంటారంటే పొగుడుతుంటారు, అన్నా నువ్వు అట్టన్నా ఇట్టానని. అట్లాంటి మాటలకు పొంగొద్దు, వాస్తవాన్ని గ్రహించండి. ఇలా నేను మా షాపు వాళ్ళు ఇన్ని సంవత్సరాలందుకు నెల టైం ఇవ్వలేదు. నా ఎదురు షాపు వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి నేను వాళ్ళకి ఉపయోగపడిన లాస్ట్కి నేను అక్కర లేకుండా పోయింది. ఇక నా పక్క షాప్ అతను ఇమ్మీడియట్గా సరే ఆ నెల ఉన్నాయండి అతను అనకుండా అతను కూడా వాళ్ళతో ఖాళీ చేసిన తర్వాత అంటాడు, ఉంటే ఎవరు కాదన్నారండి, అంత సామాన్ సర్దేసి ఇంటికాడ తీసుకొచ్చుకొని ఖాళీ చేసిన తర్వాత. ఇలాంటివన్నీ పని జరిగిపోయిన తర్వాత పని జరిగిన మాటలు మాట్లాడతారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కడికి అవసరమే. మనం అవసరం లేదు, నువ్వు మంచివాడు, నువ్వు చెడ్డవాడి కాదు. నీ సందర్భాన్ని బట్టి నువ్వు మంచివాడు పోతావు టైంలో. మళ్ళీ నువ్వు వాళ్ళకి ఉపయోగపడిన నువ్వు చెడ్డవాడు పోతావు. నువ్వు మటుకు నీలాగానే ఉంటావు. నీ అవసరం అవతలాడుకున్నప్పుడు ఒక రకంగాను, అవతలాడికి నీ అవసరం లేనప్పుడు ఇంకొక రకంగాను, 2 రకాల కనపడతావు. దాని గురించి నువ్వు రేత్రింబోలు ఆలోచన చేసి నా బంధువులు నన్ను పట్టించుకోలేదు, ఇన్ని రోజులు నన్ను ఉపయోగించే కష్టపడి నన్ను వదిలేశారే, ఇన్ని రోజులు నేను ఆ రూమ్లో ఉంటే వాళ్ళు మనల్ని ఇట్లా సడన్గా ఖాళీ చేయమన్నారే, ఇవన్నీ నువ్వు పాఠాల కింద ఉపయోగపడుతుంది, నేర్చుకో. ఎక్కడ చేరినా కానీ మనుషులు మంచితనంగా మాట్లాడారని అనుకోవద్దు. రూపాయే పనిచేస్తుంది. చాలామంది ఏమంటారంటే డబ్బులు ఏం చేసుకోను అంటారు. మరి డబ్బులు ఏం చేసుకొని కానప్పుడు ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తాయండి? మనుషులు 27 సంవత్సరాల నా యొక్క గుర్తింపు ఉందా? 27 సంవత్సరాలు కనీసం 27 రోజులు టైం లేకపోయారే. 27 సంవత్సరాలు ఉపయోగపడి నేను ఆ పక్కన ఎప్పుడైతే షాప్ పెట్టారో నా ఎదురోళ్ళకి కూడా నేను అసలు గిట్టక వెళ్ళిపోయారు పక్కకి 10 రూపాయలు తక్కువైనరికి. మరి నీ డబ్బులు ఏం చేసుకుని డబ్బు కోసం కాదు ఇదంతా. దేనికోసం? అంతా డబ్బు కోసమే. ఇది ఒక ఫేక్. డబ్బులు ఏం చేసుకోను, పోతాను ఎత్తుని పెట్టుకోమాము. ఇక్కడ ఉన్నంతకాలం డబ్బు అవసరమే. డబ్బు లేకపోతే దేనికి కొరవగావు. నువ్వు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా వీళ్ళందరూ నిన్ను మోసం చేస్తారేమో కానీ డబ్బు నిన్ను ఎప్పుడు మోసం చేయదు. ఆ డబ్బును నమ్ముకున్నాను కాబట్టి ఈ సంవత్సరం నా ఖర్చులన్నీ జరిగిపోయింది. అదే నేను అందరికి చెప్పినట్టు అందరికి షేర్ చేసి అందరికి పనిచేస్తే గతంలో మాదిరిగా ఈరోజు నా బతుకు ప్లాట్ఫామ్ ఏది, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అలాంటిది. అందువల్ల ఎవరైనా సరే డబ్బులు ఏం చేసుకోను, పోతాను ఎత్తున పెట్టుకొని పోతారా? మనుషులు కావాలంటే మటుకు ఫేక్. మనుషుల అవసరాల కోసమే. నీతో అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతాను, నీ అవసరం లేనప్పుడు నీతో అవసరం ఉంటే రా కూర్చోంటారు, నీతో అవసరం అయితే ముఖం తాలక పక్కకు తిప్పుతారు. నువ్వు వాళ్ళతో 20 సంవత్సరాలు స్నేహం చేయి, 30 సంవత్సరాలు స్నేహం చేయి, నువ్వు ఎంత బంధుత్వమైన చేయి, అంతా రూపాయితో ముడిపోయి ఉంటుంది. ఇది తెలుసుకునేది నాకు 27 సంవత్సరాలు పట్టింది. మీరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే మీతో ఎవరైనా మంచిగా క్లోజ్గా మాట్లాడుతుంటే మీతో అవసరం ఉండే వాళ్ళు మాట్లాడతారు. మీ దగ్గర ఏం లేదని చెప్పండి, వాళ్ళ విధానం ఎలా ఉండదు. మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఏం లేదని చెప్పండి, అవసర రూపాయలు బయటకు వస్తాయి.
మీరు బాగున్నప్పుడు అందరికీ ఏంటి రేపు మన మీద చూపించే ప్రేమ నిజమైన ప్రేమ, అభిమానం అనుకుంటే చాలా మోసపోతారు. ఈ 2025 నాకు నేర్పిన పాఠము ఇది. ఈ రోజుతో నా 27 సంవత్సరాల లైఫ్ స్టోరీ ముగింపు పలుకుతున్నా. ఇంక బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.